తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఏపీఎస్ జేఏసీ తిరుపతి జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి 2 సంవత్సరాలు పైబడిన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగంలో అనేక సమస్యలు, దాదాపుగా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ఇప్పటిదాకా భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ డిగ్రీ పీజీ పిహెచ్డీలు చేసుకొని బయట రాష్ట్రాలకు వలస వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, కాబట్టి ఏపీ స్టూడెంట్ చేసి నిర్విరామంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో విద్యార్థుల యువతల సమస్యలపైన రాజీ లేనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఎక్కడ కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా దోపిడీకి తావులేదు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి ఉంటుంది. ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈరోజు నూతన కమిటీలో భాగస్వామ్యమైనటువంటి జిల్లా కమిటీలో ఉన్నటువంటి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు కూడా ఒకటి తెలియజేస్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల కష్టాజీతంతో మీరు చదువుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా వ్యసనాలకు మత్తు పానీయాలకు బానిసలు అవ్వకుండా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు గర్వపడే స్థానానికి మీరు చేరుకోవాలని